ప్రార్థన చేసుకుని మనం వర్తమానంలోకి వెళ్దాం. స్తోత్రం. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేమేనావు నీ కృపలనే దయవలను ఒప్పుకొనిస్తున్నాం. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తున్నాం ప్రభా. తండ్రి నాయన, ఇవ్వబడిన సాక్ష్యాలు బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఒక్కో కార్యము నీవే తోడుగా ఉండి నడిపిస్తున్నావు, నీకు స్తోత్రాలు తండ్రి. నాయన ప్రభా, ఒక్కొక్కరి చుట్టూ నీ కంచి వేసి నువ్వు జరిగిస్తున్న అద్భుతాలు బట్టి, ఆశ్చర్యమైన కార్యాలు బట్టి, గొప్ప కార్యాలు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ వెతుబడి ఈ వాక్యంలో ఒక్కొక్కరి జీవితాల్లో ఒక మేలును, ఒక ఆశీర్వాదాన్ని, ఒక దీవెన దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరొచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. మనకి ఎదురవుతున్న ప్రతి పరిస్థితులన్నింటిలో కూడా మనం ఎంతో దేవుని నామాన్ని మహిమపరుస్తూ దేవుని మీద ఆధారపడి ముందుకి నడవలసినటువంటి వారంగా ఉన్నాం. మరి చాలా పరిస్థితులు ఎక్కడికక్కడ మనం వింటున్నాం, ఎక్కడికాడ చాలా పరిస్థితులు వస్తూ ఉన్నాం. మరి దేవుని బిడ్డలుగా మరి దేవుని మీద మనము ఆశ పెట్టుకుని దేవుని మీద మనసుతో మనం ముందుకి వెళ్ళాల్సిన వారంగా ఉన్నాం. పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా, పరిస్థితుల విధానాలు ఎలా ఉన్నప్పటికీ కూడా, ఓ వ్యక్తి దేవుని మీద ఆధారపడితే ఆ వ్యక్తి జీవితము చాలా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చబడుతుంది. శూన్యమైన పరిస్థితుల్లో సైతం దేవుని మీద ఆధారపడితే, దేవుని మీద ఆశ పెట్టుకుంటే దేవుడే ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, అద్భుత కార్యం చేసి మూడు బారిన జీవితాలను సైతం చిగురింపజేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన యొక్క ఉచితమైన కృపలో తన ప్రేమ చేత తన కార్యాన్ని జరిగించి, తన ఉచితమైన కృప ద్వారాగా ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనల్ని ఆశ్చర్యకరమైన రీతిగా ఆయన నడిపించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యాల నుంచి మనం చూద్దాం. రూతు గ్రంథము 1వ అధ్యాయం. రూతు గ్రంథము 1వ అధ్యాయం. ఇంకొంచెం రీసౌండ్ వస్తుందండి, కొద్దిగా చూడండి. మరి హెచ్ఎఫ్ తగ్గించకండి, హెచ్ఎఫ్ అలా ఉంచి సౌండ్ చూసుకుని స్లైడ్. మరి చూడండి, ఇక్కడ రాయబడుతున్నటువంటి ఈ యొక్క మాటలు దేవుని యొక్క వాక్యాల నుంచి చదువుదాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్దాం. న్యాయాధిపతులు ఏలిన దినమునందు దేశంలో కరువు కలుగగా యూదా బెత్లెహేం నుండి ఒక మనుష్యుడు తన భార్యను, తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమున కాపురమునకు వెళ్ళును. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. ఇద్దరు కుమారుల పేర్లు మహలోను, కిల్యోను. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి ఒక కథనం ఏంటంటే, మరి న్యాయాధిపతులు ఏలేటువంటి ఆ యొక్క కాలంలో ఎలీమెలెకు అనేటువంటి యూదా కుటుంబానికి చెందినటువంటి ఒక కుటుంబం ఇశ్రాయేలు పట్టణాన్ని విడిచిపెట్టి మోయాబు ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు దేని కొరకు వెళ్ళారంటే, కరువు పరిస్థితులను బట్టి వాళ్ళు అలాంటి డెసిషన్ తీసుకుని, కరువు పరిస్థితి బట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళారు. మరి కరువును బట్టి, ఇశ్రాయేల్ దేశంలో ఉన్న కరువును బట్టి ఆ విధంగా వెళ్ళారు. అయితే మరి మోయాబు ప్రాంతానికి వెళ్ళిన తర్వాత మరి ఆ యొక్క మరి ఎలీమెలెకు
వీళ్ళ యొక్క కుమారులు ఇద్దరూ కూడా చనిపోయారు. ఆడవారు మాత్రం మిగిలారు. వాళ్ళు నయోమి, వార్ప, రూతు అనేటువంటి ఈ ముగ్గురు కూడా జీవించి ఉన్నారు. మరి ఈ యొక్క వృత్తాంతాన్ని చూసినప్పుడు ఒక విషయం తప్పకుండా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే నయోమి తన ప్రజల్ని దేవుడు దర్శించాడని తెలిసి తన కోడలైనటువంటి రూతును తీసుకుని బెత్లెహేమునకు మరలా ప్రయాణమై వెళ్తుంది. అప్పుడు ఆమె ఎంతో ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈమె నయోమి కదా అని తన బంధువులు మాట్లాడుతున్నప్పుడు, నన్ను నయోమి అని అనొద్దు, నన్ను మారా అని పిలవండి, నేను సమృద్ధి గలదాన్నే ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళాను, మోయాబు ప్రాంతానికి వెళ్ళాను, యెహోవా నన్ను రిక్తునిగా చేసి ఇక్కడికి తీసుకొచ్చాడు అని చెప్తుంది. నిజంగా అది ఎంతో బాధ కలిగించేటువంటి ఆ యొక్క సందర్భం. వాస్తవంగా చెప్పాలంటే మనుషులకి వచ్చే ఇబ్బందులను బట్టి, మనుషులకు వచ్చే కష్టాలను బట్టి వాళ్ళకి ఇష్టమైనటువంటి నిర్ణయాలు కొన్ని తీసుకుంటూ ఉంటారు. ఇక ఆ నిర్ణయాల్లో వాళ్ళు ఇష్టానుసారంగానే వెళ్తూ ఉంటారు, వాళ్ళకి తోచినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఏదైనా అది రిఫ్లెక్ట్ అయితే అది దేవుడి మీద నెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలుగా మన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుని చిత్తాన్ని ఏదో గుర్తిరిగి మనం ఈ లోకంలో జీవించాలి. కానీ మరి లోక విధానంలో, లోక పద్ధతులు, లోక విధానంలో మరి లోకస్తులు నడిచినట్టుగా మనకేదో తోచిన మంచి మార్గాల్లో, యుక్తమైన మార్గాల్లో వెళ్ళిపోవడానికి మరి ఏమాత్రం వీల్లేదు. ఎందుకంటే యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు మీరు కంటికి ఇంపుగా ఉన్నటువంటి రీతిగా మీరు యుక్తంగా ఉన్నట్లుగా ఇక్కడ చేస్తున్నారు, కానీ మీరు అలా చేయడానికి వీల్లేదని ప్రభు వారిని ఖండించాడు. ఎందుకు అని అంటే ఒకనికి దృష్టికి తనకు ఎదుటిగా ఉన్నటువంటి మార్గము సరైనదిగా కనబడుతుంది, అయితే అది తుదకు మరణానికి దారితీస్తుంది. మరి కాబట్టి దేవుని బిడ్డలుగా మనకున్నటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి అది వాక్యం ఈ విధంగా తెలియపరుస్తూ ఉంది. మన దృష్టికి సరైనదిగా మన ఎదుట కనిపించే మార్గం ఉంటుంది, అయితే అది తుదకు మరణానికి దారితీస్తుంది. సామెతల గ్రంథంలో మనం చదువుతాం. అయితే దేవుని సన్నిధానంలో మనం ఏదేదో ఆలోచన చేసుకోవడం కాదు, కానీ దేవుని చిత్తానుసారంగా దేవుని చిత్తమేంటో అది వెతికి ఆ ప్రకారంగా మనము జీవించడం అనేటువంటిది మనకు చాలా యోగ్యమైంది. ఎందుకనంటే ప్రతి కార్యమును కూడా దైవ చిత్తానుసారమైనటువంటి కోణంలో మనం ఆలోచన కలిగి చేసినప్పుడు ప్రతిదీ కూడా మనకు అది మేలుకరంగా, దీవెనకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. అప్పుడు కొన్నిసార్లు కొన్ని విషయాలు మనకు నష్టం, కొన్ని విషయాలు మనకు కష్టంగా అనిపించినప్పటికీ కూడా దేవుని మీద ఆధారపడుతున్నావు కాబట్టి, నిజానికి సైకలాజికల్గా చెప్పాలంటే దేవుని మీద ఆధారపడేటువంటి ఆ యొక్క విధానం ఉంది కాబట్టి అక్కడ మనకు వచ్చే నష్టం లేదా కష్టం కూడా దేవుడే మేలుగా మారుస్తాడని ఒక వ్యక్తి భావించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా మనకు ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యలు దైవ చిత్తానుసారంగా పరిష్కరించుకోవడానికే సాధారణంగా దేవుని బిడ్డలు ప్రయత్నం చేయాలి. మరి ఎందుకనంటే దేవుని చిత్తానుసారంగా మనము ఏది అడిగినా కూడా దేవుడు మనకు దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మత్తయి సువార్త 7:7లో ఉన్న రీతిగా అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివారు కూడా పొందుకుంటారు. మరి తట్టు వారికి తీయబడుతుంది, వెదకు వారికి దొరుకుతుందని దేవుని వాక్యము స్పష్టంగా చెప్పింది. అయితే కొన్ని అంశాలు అడిగేటప్పుడు మరి సులువుగా క్షణాల మీద జరిగిపోయే కొన్ని ఉంటాయి, కొన్ని మనము సుదీర్ఘంగా ప్రార్థన చేయాల్సినవి ఉంటాయి. మరి ఆ కొలతను గుర్తెరిగి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనం ఏదైతే అడుగుతున్నామో అవన్నీ కూడా దేవుడు మనకు ఆశ్చర్యకరంగా దయచేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా నేను చెప్పేటువంటి ఒక సత్యం ఏంటంటే,
దేవుని చిత్తానుసారంగా మన జీవితాలని మలుచుకోవడానికి, దేవుని వాక్యానుసారంగా మన జీవితాన్ని మలుచుకోవడానికి మనము ఇష్టపడాలి. ఎందుకు అని అంటే ఏది జరిగినా దేవుని చిత్తం మాత్రమే మిగులుతుంది. చివరాఖరికి దేవుని ఉద్దేశాలు మాత్రమే నిలబడతాయి. హల్లెలూయా. దేవుని చిత్తం ఏమైనదో దేవుడి చిత్తమే మిగులుతుంది. దేవుని ప్రణాళిక మాత్రమే నిలబడుతుంది. చివరాఖరికి ఎన్నో ప్రయత్నాలు మనం చేయొచ్చేమో కానీ దేవుడు ఏదైతే ఆశిస్తున్నాడో మన నుంచి అదే మనకు అనుగ్రహించబడుతుంది. మనుషులు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేయొచ్చు కానీ దేవుని చిత్తం ఏదైతే ఉంటుందో దాన్ని దేవుడు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి దైవ చిత్తానుసారంగా, అందుకే దైవ చిత్తానుసారంగా మనము ఆశపడాలని వాక్యం చెప్తుంది. దేవుని చిత్తం ఎలా తెలుస్తుంది? ఆయన వాక్యం చదవడం ద్వారా, ఆయన వాక్యం వినడం ద్వారాగా దేవుని చిత్తం మనకు వెల్లడి చేయబడుతూ ఉంది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా ఆయన చిత్తం మన జీవితాల్లో ప్రత్యక్షపరచబడాలంటే, ఆయన చిత్తం మన జీవితాల్లో, ఆయన చిత్తం మనకు ప్రత్యక్షపరచబడడానికి ఆయన వాక్యాన్ని మనం ధ్యానించడం, ఆయన కొరకు వెతకటం, ఇది మన జీవితానికి ఎంతో గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు ఎంతో మనల్ని ప్రేమించి కొన్ని తరుణాలు మనకు దయచేస్తున్నాడు. మరి ఈ తరుణాల్లో దేవుని చిత్తం మీద మనం ఆధారపడేటువంటి ఆ యొక్క సందర్భాలని మనం నేర్చుకోవాలి. దేవుని ఉద్దేశాలు మనం ధ్యానించడం నేర్చుకోవాలి. దేవుని ఆలోచనల చేత నింపబడడం మనం అలవరుచుకోవాలి. ఒక్కో వ్యక్తి పట్ల దేవునికి ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తి పట్ల దేవుడు ఒక్కొక్క వ్యక్తికి పట్ల దేవునికి ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది, ఒక్కొక్క విధానం ఉంటుంది. కాబట్టి అది మనం గుర్తెరిగి, దేవుడు మనల్ని అది గుర్తెరిగి మనం జీవించినప్పుడు మనకు అది మన జీవితాలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడతాయి. మనకు యవనస్తుడు చెప్తున్నాడు, కదిలే ట్రైను బుల్లెట్ ట్రైన్ లాంటి ట్రైన్ అంటది. అది ఎదురుకుండా ఇల్లు నుంచుంటే తన దాకా వచ్చి ఆగిపోయిందంట. ఆగిపోతే ఏంటి అని అంటే, ఇది దేవుడు చేస్తున్నాడు తప్ప మరొకటి కాదని చెప్పి బయటకు వచ్చేసాడట. హల్లెలూయా. హల్లెలూయా. ఇది దేవుడు చేస్తున్నాడు, మరొకటి కాదు. అంటే ట్రైన్ ఎదుర్కొంటే చుట్టే అది ఆగుద్దా ఎక్కడైనా? దాని దాకా వచ్చి ఆగిపోయిందట. అట్లాగా మరి ఒక్కొక్క వ్యక్తి విధానంలో ఎలా ఉంటుందో అంటే, కొన్నిసార్లు దేవుడు కొన్నిటిని ఆపుతాడు కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో. కానీ కొన్ని అయితే ఆపడానికి అవకాశం ఉండకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో ఆపడానికి అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి దైవిక చిత్తం ఏంటో మనము గుర్తించాలి. దేవుని చిత్తం గుర్తెరిగి మనం ముందుకు వెళ్ళాలి. దేవుని చిత్తం ఏమై ఉన్నదో దాన్ని గుర్తెరిగి మనము ఇచ్చేయాలి. ఒక వృద్ధుడట, ఆయన వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తే, ముసలైనే కానీ దేవుడు కొంతకాలం బ్రతుకుతాడని అతని గురించి గొప్ప ప్రణాళిక ఉంది. అయితే వాళ్ళ మనవడు చనిపోయిన ఉద్దేశంతో, తన మనవడికి ఏదో జరిగిందనే ఉద్దేశంతో అతను బెంగపెట్టుకుని మరి వ్యాధి తెచ్చేసుకున్నాడు. తర్వాత ఆ వ్యక్తి జబ్బును బట్టి చనిపోయాడు. మరి చాలా ఆశ్చర్యపోయారు. మంచి ఆరోగ్యం కలిగిన వ్యక్తే. మరి నెమ్మదిగా తనకు వచ్చిన ఆ కష్టం మరి తట్టుకోలేక ఆ వ్యక్తి ఆ విధంగా చనిపోవడం జరిగింది. చాలా సందర్భాల్లో కొన్ని వృత్తాంతాలు మనం చూస్తూ వెళ్తే మరి చాలా విషయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలుగా మన దైవ చిత్తం ఏమై ఉన్నది మన పట్ల, దేవుని చిత్తం కొరకు మనం వెతుకుతూ, దేవుని చిత్తాన్ని వివేచిస్తూ మన యొక్క అడుగుల్ని ముందుకి కొనసాగించుకుంటూ ఉండాలి. దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం ఒకటైతే మనం వరవకలాగా ప్రయత్నం చేసినా దానివల్ల మనకి ఎలాంటి ప్రయోజనమో ఉండదన్నమాట. దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఓ తలంపును కలిగి ఉన్నాడు.
ఓ తలంపును కలిగి ఉన్నాడు. మరి ఆ తలంపును మనం పక్కన పెట్టినప్పుడు మరి మనకు కొన్ని పరిస్థితులు అర్థం కావు. కాబట్టి దేవుని ఉద్దేశాలు, దేవుని తలంపులు ఏదైతే ఉంటున్నాయో దాన్ని వెతకడానికి భూమి మీద మనం ఇష్టపడినప్పుడు కొన్ని కష్టాలకి కారణాలు మనకు ఆటోమేటిక్గా అర్థమవుతాయి. హల్లెలూయా. కొన్ని కష్టాలకు కారణాలు ఆటోమేటిక్గా అర్థమవుతాయి. కొంతమందికి ఎదురుకుండా పరిష్కారం కనబడుతున్నా అర్థం కాదు, ఎదురుకుండా పరిష్కారం కనబడుతున్నా అర్థం కాదు. అలా మూసివేయబడిన ఆ యొక్క విధానంలో ఉంటారు. ఒక ఆమె ఐగుప్తు దేశం నుండి రప్పించబడింది. ఒక వ్యక్తికి వివాహ సంబంధంగా ఏర్పరచబడింది. తీరా బిడ్డ పుట్టిన తర్వాత ఈమె ప్రవర్తన సరిగా లేకపోవడాన్ని బట్టి మరి ఆయా కారణాల చేత ఆమె తన కుమారుడితో సహా బయటకి పంపించి వేయబడింది. ఒక పూట ఆహారం, ఒక తిత్తిలో నీళ్లు చేత. ఎప్పుడైతే ఆమె బయటకు గెంటివేయబడిందో నిరాశ్రయురాలుగా ఉండి తన కుమారుని ఆ పొదలో, కనబడుతున్న పొదలో పడేసి మరి ఆమె ఏడుస్తూ దుఃఖపడుతూ ఉంది. ఆ పొదలో యెహోవా ఆ బిడ్డ ఉన్నటువంటి ఆ పొదలో మరి ఆ బిడ్డ మొరపెడుతుండగా దేవుడు విని మరి ఆమెను పిలిచాడు. హాగరు హాగరు అని పిలిచి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వేమో ఆలోచన చేస్తున్నావు అని అంటే, నా కుమారుడు గురించి అని చెప్పి ఆమె చెప్పినప్పుడు, నీ చేతనున్న ఆ కుమారుని చేతపట్టుకో, ఆ బిడ్డ యొక్క మొర దేవుడు విన్నాడని చెప్పాడు. హల్లెలూయా. దేవుడు తన మొరని వినే దేవుడు. ఎందుకు అని అంటే ఆ బిడ్డకి ఎటువంటి సంబంధం లేదు. ఈ పొరపాటులో, ఈ పాపంలో అయినా పొరపాటులో మరి అబ్రహాము, శారా, ఆగరికి సంబంధం ఉంది, కానీ ఆ చంటి బిడ్డకి ఎలాంటి సంబంధం లేదు. కానీ ఆ బిడ్డ కష్టపడుతూ ఉన్నాడు వాళ్ళ వల్ల. మరి కాబట్టి వాడు మొరపెడుతుంటే దేవుడు దిగి వచ్చి వాడి పక్షంగా నిలబడ్డాడు. హల్లెలూయా. వాడి పక్షంగా నిలబడి దేవుడు ఎదురుగుండా ఒక జీవజల నది, ఒక నీటి ఊటను మరి ఆమెకి ఇచ్చినట్లుగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. మరి కాబట్టి ఆ నీటి ఊట, నువ్వు ఆ పిల్లోడిని ఎత్తి పట్టుకో, ఎదురుకుండా నీటి ఓట ఉంది, నీ తిత్తి నీళ్ళతో నింపు ఆ బిడ్డ అని చెప్పి అన్నట్టుగా నీటి ఓట గురించి కూడా చెప్పలేదు. జస్ట్ తన భవిష్యత్తు ఏమై ఉన్నదో, ఆ కుమారుడి భవిష్యత్తు ఏమైనదో, ఆ కుమారుడి పట్ల దేవుని ప్రణాళిక ఏంటో ఆ దేవదూత చెప్తే తన కన్నులు తెరవబడి ఎదురుగుండా ఉన్న ఆ నీటి ఓట తనకు కనబడిందట. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఆ రీతిగా ఆమె సేద తీర్చబడి ఆశ్చర్యకరమైన రీతిగా ఆమె మరి తన కుమారుణ్ణి బ్రతికించుకుందట. దేవుని సన్నిధిలో దేవుని చిత్తం మనకు వెల్లడి చేయబడినప్పుడు ఎదురుగుండా ఉన్న అవకాశాలు కూడా మనకి చక్కగా కనబడతాయి. హల్లెలూయా. దేవుని చిత్తం ఎప్పుడైతే వెల్లడైందో ఆటోమేటిక్గా ఎదురుగుండా ఉండే అవకాశాలు కూడా మనకు అర్థమవుతాయి. కానీ కొన్నిసార్లు దేవుని చిత్తం ఏంటో గుర్తెరగలేనప్పుడు ఎదురుగుండా ఉండే అవకాశాలు మనకు అర్థం కావు. కాబట్టి దేవుని చిత్తం చాలా ప్రాముఖ్యమైందండి. ఆయన చిత్తానికి విరుద్ధంగా మనం పరుగులెట్టాలని ప్రయత్నం చేయడం, లేదా మనకు తోచింది ఏదో చేయాలని ప్రయత్నం చేయడం అనేది చాలా ప్రమాదం. మరి ఎలీమెలెకు అలాంటి ప్రమాదకరమైన పని చేశాడు. అన్య దేశానికి వెళ్ళడం అనేది ఒక ఇశ్రాయేలీయుడికి ఒక రకంగా తగదు. కానీ తను తీసుకున్న నిర్ణయం ఏంటంటే అన్యులతో కలిసిపోయినట్లుగా అతను మోయాబీలతో కలిసిపోయాడు. ఎప్పుడైతే ఆడికి వెళ్ళాడో అంతా నష్టం 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 నాశనం. మరి చివరికి మరి ఎలీమెలెకు చనిపోయాడు. మహలోను కిలియోను అనేటువంటి తన కుమారులు ఇద్దరు కూడా చనిపోయారు. మరి చాలా భయంకరమైనటువంటి విధానాల్లోకి ఆ కుటుంబం వెళ్ళిపోయింది. అట్టి పరిస్థితుల్లో మరి అత్త కోడళ్ళతో చెప్పింది, మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి మీకున్నటువంటి పరిస్థితి బట్టి అన్నప్పుడు మరి వార్ప ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. రూత్ ఏమో మరి అత్తను హత్తుకుంది. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ పరిస్థితిలో తిరిగి వెళ్తున్నప్పుడు మరి చాలా ఆశ్చర్యం ఏంటంటే ఆమె రిక్తురాలుగా, సమృద్ధి కలిగినటువంటి విధానంలో వెళ్ళింది, రిక్తురాలుగా వెనక్కి వచ్చింది. అది చూసినప్పుడు
ప్రతి వారికి ఒక ఆశ్చర్యం, ఒక బాధ, దుఃఖం. ఎందుకనంటే దేవుడు మనకు కొన్ని విషయాల్ని మనకి బోధిస్తున్నప్పుడు, దేవుడు మనకు కొన్ని తరుణాలు ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. మరి మంచి పరిగణలోకి తీసుకుని ప్రభువు కొరకు ఒక నమ్మకమైన సాక్షిగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని చిత్తం ఏమైనదో దాని కొరకు మనం వివేచించేటువంటి ఆ యొక్క విధానాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని చిత్తం ఏంటో వివేచించకపోతే యెహోషువ మరి గిబ్యోనీయులు అనేటువంటి వాళ్ళు వచ్చినప్పుడు దేవుని చిత్తం ఏంటో కనుక్కోకుండానే వాళ్ళు ఇచ్చిన ఆహారం తిని వాళ్ళతో నిబంధన చేశారట. వీళ్ళు నిజంగా బాధాకరమైన సందర్భం ఏంటంటే నాటి రోజుల్లో మిగిలిపోయిన కానానీయులందరూ కూడా వీళ్ళు చేసిన అలాంటి తీర్మానం వల్లే మిగిలిపోయారు. మరి దేవుని సన్నిధిలో విచారణ చేయక దూరదేశం నుంచి వచ్చినట్టుగా నటించారట ఎవరో ఈ గిబ్యోనీయులు. మరి ఎండిపోయిన రొట్టె ముక్కలు, అరిగిపోయిన చెప్పులు, మాసిపోయిన బట్టలతో మేము చాలా దూరదేశం నుంచి వచ్చాం అని చెప్పి యెహోషువతో మాట్లాడుతున్నప్పుడు, మీరు చేస్తున్న యుద్ధాలు దేశ విదేశాల్లోకి ప్రచారం అయిపోతున్నాయి, మరి మా దేశం దగ్గరికి కూడా అవి వచ్చేసినాయి. ఆ సందేశం ఉత్తిదే ఏం కాదు. ఆ నగరంలో ఆ యొక్క పట్టణాల్లో ఉండేవాళ్ళు వీళ్ళు. మా దేశాల్లో కూడా ఈ సందేశం వచ్చేసింది, మీరు మా దాకా కూడా వచ్చేస్తారేమో మాకు భయంగా ఉంది, కాబట్టి మేము చాలా దూరదేశం నుంచి వస్తున్నాం, మీతో నిబంధన చేసుకోవాలని అన్నప్పుడు మొదట బాగానే అడుగుతాడు, మీరు మేము ఉన్నటువంటి జనుల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చేమో అని అంటాడు యెహోషువ. కానీ దేవుని యొద్ద విచారణ చేయకుండా ఆలోచించినప్పటికీ కూడా దేవుని యొద్ద విచారణ చేయకపోవడాన్ని బట్టి 3 రోజులకి నిబంధన చేసిన తర్వాత 3 రోజులకి తెలుస్తుంది వాళ్ళు ఏ దేశాన్ని అయితే స్వాధీనం చేసుకుంటున్నారో ఆ దేశపు జనులుగా ఉన్నారని. వాళ్ళని బట్టి ఏమైపోయిందని అంటే కొంతమంది గట్టిగా పట్టుపట్టారట ఆ ప్రాంతంలో ఉండాలని, ఉండిపోవాలి, అవసరమైతే మీకు బానిసలుగా ఉండిపోతాం కానీ ఈ ప్రాంతాన్ని మాత్రం విడిచిపెట్టి వెళ్ళం అని వాళ్ళు కొంతమంది గట్టి పట్టు పెడితే వాళ్ళని దాసీలుగా చేసుకుని వీళ్ళు దాన్ని అలా సెటిల్ చేస్తున్నారు కొంతమందిని. అదేమైపోయింది అని అంటే విడిచిపెట్టిన ఆ యొక్క 7 జాతుల వారు వీరికి ప్రక్కలో బల్లాలుగా సోలాలుగా అయిపోయారు. కాబట్టి దేవుని సన్నిధిలో ఇది మనకు ఎలా వర్తిస్తుంది అని అంటే దైవిక చిత్తము మనం నెరవేర్చని వారం అయితే శత్రువుకి ఎంతో కొంత చోటు ఇచ్చేటువంటి వారుగా మనం ఉంటాం. దేవుని చిత్తం అనేటువంటిది మనము పూర్తిగా పట్టించుకునేటువంటి వారం అయితే ఎంతో కొంత శత్రువైన అపవాదికి చోటు ఇచ్చేటువంటి వారుగా ఉంటాం. పరోక్షంగా, ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా. కొంచెం చూడండి, నేరం చేయరు కానీ నేరం చేసే వాళ్ళకి సహకరిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ప్రత్యక్షంగా దాంట్లో పాల్గొనలు పంచుకోరు, శత్రు యాక్టివిటీస్లో పాల్గొనలు పంచుకోరు. కానీ శత్రువులకి సందేశం ఈ మధ్యకాలంలో ఇండియాలో కూడా భారతదేశంలో కూడా ఇలాంటి వాళ్ళందరినీ పట్టుకోవాలని చాలా ప్రయత్నం చేసి కొంతమందిని పట్టుకున్నారు. ఆఖరికి కొంతమంది లేడీస్ని పట్టుకున్నారు. మరి వాళ్ళ ప్రయాణాలు, వాళ్ళ యొక్క పాస్పోర్ట్లు, వాళ్ళ యొక్క కదలికలన్నీ కూడా వాటి మీద దృష్టి పెట్టారు. ఇది ఎలా అనుమానం వచ్చిందో తెలియదు కానీ మన ఇండియాలోనే ఉంటూ మన వాళ్ళతోనే ఉంటూ వాళ్ళు మన శత్రు దేశాలకి ఒక గూఢాచారులుగా పనిచేస్తూ మనలో కలిసిపోయి ఉన్నారట. వాళ్ళు ఎంత అది భయంకరం చూడండి. కలిసిపోయి ఇక్కడే పనులు చేసుకుంటూ వాళ్ళు మరి ఆ యొక్క శత్రు దేశాలు సహకారులుగా ఉంటే వాళ్ళని పట్టుకున్నారు. దేవుని మహాకృపను బట్టి పట్టుకోగలిగాం కానీ కొన్నిసార్లు పట్టుకోలేము, కొన్నిసార్లు చాలా కష్టతరం. మరి వాళ్ళు మనతోనే ఉంటారు కానీ వాళ్ళు ఆ శత్రువులకి సహకారులుగా ఉన్నట్టుగా ఉంటారు. అలాగా సంఘంలో సహవాసంలో ఉంటుంటేనే ఇది నేను చెప్పింది తెలిసి చేసిన పనులే. ఇదివరకు దేశంలో ఉండి తెలిసి చేసిన వాళ్ళు సహాయం పొందేవారు, లబ్ధి పొందేవారు వాళ్ళు. కానీ
సంఘంలో జరిగేటువంటి ఆ యొక్క విధానం ఎలా ఉంటుందంటే వీళ్ళు లబ్ధి పొందరు. వాస్తవంగా లబ్ధి పొందేది ఏముంటుంది, కానీ తెలియకుండా అపవాదికి చోటు ఇవ్వడం, తెలియకుండా కొన్ని విషయాలకి చోటు ఇవ్వడం. చూడండి, పనిలో జాగు చేయవాడు నష్టం చేయవాడికి, చెప్పండి, పనిలో జాగు చేయవాడు, చెప్పండి, పనిలో జాగు చేయవాడు నష్టం చేయవానికి జతగాడు. అంటే ఆలస్యం చేస్తున్నటువంటి ఆ యొక్క తీరుతెన్నులు ఇవన్నీ కూడా ఒక విధంగా శత్రువుకి వాడికి శత్రువుతో సమానంగా. ఎందుకంటే ఆలస్యం చేస్తే మరి చేయాల్సిన పని చేయాల్సిన టైంలో చేయకపోతే ఇంకా ఆటోమేటిక్గా శత్రువుకి అది మంచి చోటు అయిపోద్ది. చేయాల్సిన టైంలో ఒకవేళ మనం ఏ పనైనా చేయకుండా స్పందించకుండా ఆగిపోతే శత్రువుకి ఆటోమేటిక్గా చోటు అయిపోతుంది. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయిందండి, వాడు కోమాలోకి వెళ్ళిపోయాడు. ఇద్దరికి చూశాను, అలా నేను ఇద్దరికి చూశాను. ఇన్ టైంలో వైద్యం అందలేదు. ఇన్ టైంలో వైద్యం అందలేదు. ఒక ఆయనకి డబ్బులు ఖర్చు పెడతానని పైన ఉన్న నాయకులు చెప్పారు. అయినా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళకి ఏకాభిప్రాయం లేదు. ఏకాభిప్రాయం లేని కారణంగా మరి ఈ వ్యక్తి, కోమాలోకి వెళ్ళిపోయిన వ్యక్తి చనిపోయాడు. పైన ఆ యొక్క నాయకత్వం వ్యక్తి ఏమంటున్నాడంటే, అదేంటయ్యా హాస్పిటల్లో మంచి హాస్పిటల్లో జాయిన్ చేయండి, హాస్పిటల్లో జాయిన్ చేస్తే మంచి హాస్పిటల్లో జాయిన్ చేస్తే బ్రతుకుతాడు, డబ్బులు ఖర్చు పెడతామని కంగారు పడద్దు అన్నట్టుగా చెప్తే జాయిన్ చేయమని మంచిగా చూడండి అని చెప్పినా కూడా వాళ్ళు ఒక ఆయనకైతే ఇన్ టైంలో వైద్యం అందలేదు. త్వరగా జాగు ఏం చెప్తున్నారంటే, జాగు చేయడాన్ని బట్టి, ఆలస్యం చేయడాన్ని బట్టి అక్కడ ఆటోమేటిక్గా వాళ్ళు చనిపోయినట్లుగా వాళ్ళు ఏదో కథనాలు చెప్పుకొచ్చారు. అది ఎంతవరకు వాస్తవం లేదు, కానీ జరుగుతున్నటువంటి కార్యక్రమాలను బట్టి నిజానికి వాళ్ళు శత్రువులేం కాదు, కానీ వాళ్ళ పనులు అలా శత్రువులకి అక్కడ చోటుగా అయిపోయినాయి. కొన్నిసార్లు చూడండి, కొంచెం మనం చేస్తున్నా ఎలా ఉంటున్నప్పటికీ కూడా మనం చేస్తున్నటువంటి పనులు, మనం వెళ్తున్న ఆ యొక్క తీరుతెన్నులు మరి దుష్టుడికి ఒక చోటుగా అవి పరిగణించబడతాయి. కొన్నిసార్లు అవి చాలా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని విషయాలు మనం చూస్తున్నప్పుడు చేయాలని మరి చేయటం కాదు, కానీ ఇన్ టైంలో అక్కడ మనము స్పందించలేని ఆ యొక్క పరిస్థితి బట్టి కూడా త్వరగా మనం అక్కడ ఇన్ టైంలో రీచ్ అవ్వలేకపోవడాన్ని బట్టి కూడా కొన్నిసార్లు ఎంతో మనము దుఃఖపడడానికి అది ఆస్కారంగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము, అందుకే మరి పాముల వలె వివేకంగాను పావురం వలె నిష్కలంగాను అనే మాటలు, వాక్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలుగా మన ఆలోచన కలిగి ఉండాలి. దేవుడు మనతో ఉన్నాడని, తనను వెదికే వారికి ఫలము దయచేవాడని మరి నమ్మవలను కదా అని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. తనను వెదికే వారికి ఆయన ఫలము దయచేవాడని నమ్మవలను కదా. దేవుని మందిరానికి వస్తే, దైవ సన్నిధిలోకి వస్తే ఎట్లాంటి ఆశీర్వాదాలు ఉంటాయి, ఎట్లాంటి దేవునితో కనెక్షన్ కలిగినటువంటి వారి జీవితాల్లో ఎలాంటి అద్భుతాలు ఉంటాయి. కొన్ని మాటలు మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం, మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చదువుదాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్చుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. ఆడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుగుటకు మా తట్టు చూడమనేది
ఆ, 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 ఆ. ఉమ్, ఉమ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఈ వ్యక్తి మరి ఆ యొక్క దేవాలయం యొక్క ద్వారంకు దేనికి ఈ వ్యక్తి ఆ చోటకు నడిపించబడుతున్నాడు? మనుషుల చేత మోయించుకుని భిక్షమాడడానికి, తన జీవనం గడుపుకోవడానికి. కుంటివాడు కాబట్టి, పని చేసుకోలేడు కాబట్టి అడుక్కుంటానికి అక్కడికి వచ్చి మరి అతను అక్కడ కూర్చుంటానికి అన్నట్లుగా ఆ ప్రదేశానికి వచ్చాడు. మరి కేవలం తన వృత్తి జరిగిపోవడం కొరకు తను ఆ యొక్క మందిరం దగ్గరకు వచ్చి కూర్చుంటా ఉన్నాడు. దేవుని మహాకృప ఏంటంటే వాడి భుక్తి కాదు, దేవుడు వాడికి మంచి నూతనమైన జీవితం ఇచ్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాడికి మంచి ఫ్యూచర్ ఏర్పడిపోయింది. వాడికి చాలా అదొక అద్భుతమైన రీతిగా ఉంది. జనులందరూ వాడు గొప్ప సెలబ్రిటీ అయిపోయాడు ఆ యొక్క ప్రాంతానికి. మరి ఎలా దేవుడు అతను ఆశీర్వదించేసాడంటే ఆ రోజుల్లో ఒక సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా నిలిచిపోయేలాగా దేవుడు ఒక గొప్ప బ్లెస్సింగ్ అడిగిచ్చాడు. వాడి కాళ్ళను దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా. అనేక మంది జనులు ఇతని ద్వారాగా ఇతని సాక్ష్యాన్ని బట్టి అనేకులు ప్రభుత్వం తిరిగారట. హల్లెలూయా. మరి అనేకులకు గొప్ప కేంద్రంగా, సెంటర్గా, మరి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ లాగా చాలా అద్భుతమైన రీతిగా ఈ వ్యక్తి జీవితం. మరి అప్పుడు అనేక మంది ఆ యొక్క దేవాలయం ముందు ఉండేవారు. ఎవరి గురించి ఎవరికి తెలియదు. అందులో ఒకడుగా ఈ వ్యక్తి ఉండేవాడు. ఇతని గురించి ఎవరికి తెలియదు. కానీ మరి దేవుని సన్నిధిలో అక్కడ రాయబడి ఉంది, ప్రార్థనా కాలమున తెల్లవారుజామున 3 గంటలకు ప్రార్థనా కాలమున అతడు వచ్చి మరి దేవుని మందిరం దగ్గర కూర్చునేవాడు. హల్లెలూయా. నేను మళ్ళా గుర్తు చేస్తాను, ప్రార్థనా కాలమున దేవుని మందిరంలోకి వచ్చి కూర్చుంటే దేవుడు ఎలాంటి మేలైనా చేస్తాడు. హల్లెలూయా. అది తెల్లవారుజామున 3 గంటలకనే కాదు, మంగళవారం సాయంత్రం 6 గంటలకైనా, శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకైనా, ఆదివారం ఉదయం 11 గంటలకైనా, మరి ప్రతిరోజు ఉదయం 5 గంటలకైనా, మరి ఏ సందర్భమైన మందిరం తాలూకా మరి ఆ యొక్క ఆరాధన ప్రారంభించబడుతున్నప్పుడు ఆ ప్రార్థనా కాలంలో మనం కూర్చుంటే జరగని అద్భుతం అంటూ ఏమీ ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆయన బిడ్డలుగా మనము ప్రార్థన చేసే సమయం అంటే యూదులు తెల్లవారుజామున 3 గంటలకు మొదటి గొర్రె పిల్లని, రోజులో తెల్లవారుజామున 3 గంటలకు మొదటి గొర్రె పిల్లని బలిస్తారు. సాయంత్రకాలం మధ్యాహ్నం 3 గంటలకు ఒక గొర్రె పిల్లని వాళ్ళు వధిస్తారు. మరి దాంతో ఆరాధన పూర్తయినట్టు లెక్క. కాబట్టి మరి ఈ మొదటి గొర్రె పిల్ల వధించబడి ఆరాధన ప్రారంభించబడే ఆ సమయానికే మరి ఈ వ్యక్తి ఆ యొక్క దేవుని మందిరం ఎదుట ద్వారాన తను రాలేడు. కానీ రాలేకపోయినప్పటికీ కూడా ఆ స్థలానికి ఒక 2 వ్యక్తులను పెట్టుకుని ఆ ప్రదేశానికి వచ్చేవాడట. హల్లెలూయా. మోయిపించుకుని వచ్చేవాడట. హల్లెలూయా. ఎంత అద్భుతమైన శ్రద్ధ, ఎంత అద్భుతమైన ఆసక్తి. మరి తనకు రావడానికి అవకాశం అనేటువంటిది లేదు. రావడానికి అవకాశం లేకపోయినా మరి ఆ వ్యక్తి 2 మనుషుల సహకారంతో ఆ వ్యక్తి దేవుని మందిరానికి వస్తున్నప్పుడు దేవుడు ఆ శ్రద్ధని, ఆ యొక్క ఆసక్తిని, మరి ఆ చిన్నపాటి ఆసక్తిని దేవుడు గుర్తించాడు. హల్లెలూయా. ప్రార్థనా కాలమందు నువ్వు చేసేటువంటి ప్రార్థన, ఆ వేళల్లో చేసే ప్రార్థన చాలా ప్రశస్తమైంది. ఆ ఆరాధనలో మనం కనుక వచ్చి ప్రార్థనలో పాల్పొంగులు పంచుకుంటే దేవుడు చేసేటువంటి కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. హల్లెలూయా. అది ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని మీద దేవుడు పెట్టాడు. ఎందుకంటే దేవుడు నిర్ణయ కాలాలు అవి. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారాగా దైవజనుడికి హెచ్చరించి దేవుడిచ్చిన తలంపుల మీదకి పరిచర్య జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి దేవుడిచ్చిన ఆజ్ఞల మీద జరుగుతున్న ఈ పరిచర్యకి దేవుని పద్ధతిలో వచ్చి నువ్వు జాయిన్ అయ్యి ఆ ప్రార్థనలో ఉంటే దేవుడు నీ పట్ల ఏదో ఒక అద్భుతం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.
కానీ ఆ టైంలోనే దుష్టుడు ఏదో ఒక శోధన కలిగించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అది మంచి కాలం కాబట్టి ఆ టైంలోనే చుట్టాలు రావచ్చు, ఆ టైంలోనే మంచి బేరం తగలచ్చు. మరి ఆ టైంలోనే అప్పుడు దాకా ఉండదంటండి, అప్పుడు దాకా ఉండదంట. ఆదివారమే బేరం జరుగుతుందంట ఈ మధ్యకాలంలో. కొంతమంది చాలా బాగా చెప్తున్నారు. ఎందుకని ఒకసారి ఎప్పుడో అనుకోకుండా ఆదివారం షాప్ తీసారు. వీళ్ళు తీసిన మూలా నుంచి బేరం జరిగింది. సైతాన్ కూడా బిస్కెట్ వేసాడు, పడిపోయారు అంతే. ఇంకా కొట్లాడుతున్నారు. ఏంటంటే ఆదివారం తప్ప మళ్ళీ ఏంటి, ఆదివారం జరుగుతున్నంత బేరం వారంలో ఏ రోజు జరగట్లేదట. మళ్ళీ పైగా ఇంకొక దుర్మార్గుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే 6 వారాల జరిగే బేరం ఆదివారం జరిగిపోతుంది అడిగి. అంటే సేనా దయ్యం పట్టింది అడిగి. సేనా దయ్యం దోతలో ఆడికి వచ్చాడు, ఆడికి కొనుక్కుంటున్నారు. ఆడి ఆత్మనే, ఆడి జీవనోపాధి కాదు అది, వాడి ఆత్మనే కొనుక్కుంటున్నారు. వాళ్ళు కొనుక్కొని పట్టుకెళ్ళిపోతాను, ఎందుకంటే నరకానికి పట్టుకెళ్ళిపోవడం. కానీ కాబట్టి అడిగడి వారం పొడుగునా జరిగే వ్యాపారం ఒక్క ఆదివారంలో జరిగిపోతుందట. ఎంత దుర్మార్గత్వం చూడండి అసలు. ఇలాగా చాలామంది సైతానేశ్వరన్నీ ఒకటి వేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఏ మాత్రం కొంచెం ఆలోచన విధానం, అయ్యో ఇదేంటి ఇదే రోజు జరుగుతుంది ఏంటి, ఇలా జరగకూడదు కదా, ఇలా జరుగుతుందంటే ఇందులో ఏదో మోసం ఉంది అని గుర్తుపడటం కాదు, దానికి ఎగ్రి అయిపోవడం మళ్ళీ పైగా. ఇలాగా రకరకాలుగా చేస్తూ ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుని కార్యాలను గుర్తించిన వాళ్ళు ఎంత మాత్రం కూడా అలాంటి విషయాలు, ₹1,00,00,000 రానే ఆ రోజు నువ్వు దేవుని సన్నిధిలో విడిచిపెట్టి వస్తే, ఓ దైవజనుడు క్రికెట్ స్టార్ ఒక ఆయన సాక్ష్యం చెప్తుంటే చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన 200 అడుగులు 200 మీటర్లు ఎన్నో ప్రిపేర్ అయ్యాడంట ఒలింపిక్స్కి. అది ఆదివారం వచ్చిందని అంటే వెళ్ళలేదంట. తిట్టకుండా తిట్టారట ఆయన. చాలా తిట్టారు. కొన్ని కోట్ల రూపాయలు నీ మీద పెట్టుబడి పెట్టి స్పాన్సరింగ్ చేసి ఎంతోమంది ఇచ్చేస్తే నువ్వు ఇలా చేస్తావా అని చెప్తే దాన్ని క్షమించండి, నేను ఆదివారం మాత్రం అన్నాడట. కానీ తర్వాత రోజు మరి 400 మీటర్లకే, ఎంతో 400 మీటర్లు పైచులకే మరి దానికి ప్రిపేరే అవ్వలేదంట. నేను అసలు ప్రిపేరే అవ్వలేదంట. నేను ప్రాక్టీస్ అయితే 200, కానీ ప్రభు నా మీద ఇంతమంది పెట్టుబడి పెట్టేశారు, వాళ్ళని నిరుత్సాహపరిస్తుంది, ఎంతో బాధాకరం. బాధ్యత మర్చిపోలేదు ఆయన. మరి సోమవారం జరిగేటువంటి ఆ టోర్నమెంట్కి ఆయన జాయిన్ అయ్యి ప్రార్థన చేసుకుని వెళ్తే మొదటి 10 నిమిషాలు ఆయన పరిగెత్తాడట. తర్వాత పరుగు అనేది ఎలా పరిగెత్తాడో, ఏ రకంగా ఆయన దాని కాంటెక్స్ట్లో ముందుకెళ్ళాడో తనకు తెలియదంట. దేవుడే తన దేహాన్ని స్వాధీనం చేసుకుని ఫస్ట్ ర్యాంక్లో నిలబెట్టాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ బుర్రలు పట్టుకున్నారట అందరూ. అసలు నీ యొక్క ఆలోచన విధానం కానీ నువ్వు చేతన పనులు కానీ మాకేం అర్థం కావట్లేదు. మరి మాత్రమే నా వశంలో ఉన్నాను. మరి ఆ యొక్క పరుగులో తర్వాత ఆయన వశంలోకి తీసుకుని దేవుడు నన్ను ఆ గోల్లోకి తీసుకెళ్ళి నిలబెట్టాడని చెప్పాడట. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క మరి సందర్భం నేను చెప్పే మాట ఏంటంటే, కొన్నిసార్లు దేవుడు మనకు సాయం చేస్తాడు తప్పకుండా. మనము కొన్నిసార్లు నష్టం కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది, నష్టపోతాం, ఇబ్బంది పడతాం, మరి కష్టం అనిపిస్తుంది. మరి ఆ నష్టాన్ని కనుక మన జీవితాల్లో మనం ఒకవేళ వదులుకుంటే దేవుడు తప్పకుండా మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు దయచేస్తాడు. హల్లెలూయా. మరి గొప్ప ఆశీర్వాదం, గొప్ప దీవెన అనేది ఉంటుంది ఖచ్చితంగా. దేవుని బిడ్డలుగా మనము దాని కొరకు ఒక ఆలోచన, ఒక తలంపు, నీలో తీర్మానం గట్టిగా ఉండాలి, నీలో ఆలోచన గట్టిగా ఉండాలి. ఆలోచన గట్టిగా ఉంటే
దేవుడు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. నీ తీర్మానం గట్టిగా ఉండాలి. నీ తీర్మానం, నీ యొక్క విధానం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం చూడండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం నిచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది, నరుల కష్టార్జితం వల్ల ఏమాత్రం కూడా మరి ఎక్కువ కాదు. కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుని ఆశీర్వాదమే మనం దృష్టి పెట్టాలి. దేవుడు మనకి ఇవ్వాలి అనే ఆలోచన, తలంపు మనకు ఉండాలి. నిజంగా మరి ఈ కుంటివాడు వాడుకున్న పరిస్థితి, జీవనోపాధి కొరకు వాడు మరి దేవుని మందిరానికి వస్తున్నప్పుడు దేవుడు వాడిని మరి అననుకూల పరిస్థితులు, అనుకూలత లేదు, ఆరోగ్యమే సహకరించట్లేదు, ఆరోగ్యం అనేటువంటి సహకరించే పరిస్థితి లేదు, కాళ్ళు కూడా పనిచేయట్లేదు. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది మనుషులు పెట్టి మోయించుకుని దేవుని మందిరానికి వస్తూ ఉన్నాడట. మరి చూడండి, మరి తన ఆసక్తిని బట్టి దేవుడు ఆశ్చర్యకరమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి నీ ఆసక్తే అద్భుతం జరిగిస్తుంది. నువ్వు ఆశపడాలి. దేవుని సన్నిధిలో మనం ఆశపడితేనే దేవుడు అద్భుతం చేస్తాడు. మరి దేవుని సన్నిధిలో మరి చాలామంది ఏం చేస్తుంటారు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు కానీ ఎక్స్పెక్టేషన్తో ప్రార్థనలో కూర్చోరు. ఒక ఎక్స్పెక్టేషన్తో ప్రార్థనలో కూర్చోవాలి. మరి ఒక ఎక్స్పెక్టేషన్తో మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. ఈ దినం నీ కొరకని, దేవుడు ఈ దినంలో నీ కొరకు అద్భుతాలు చేయబోతున్నాడని, ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడని ఒక ఎక్స్పెక్టేషన్తో, ఒక క్రమముతో మనము ఆ దేవుని మందిరంలో ఏ కాలం వచ్చాడు ఇతను? ప్రార్థనా కాలాన దేవుని మందిరానికి వచ్చాడు. అననుకూల పరిస్థితుల్లో దేవుని మందిరానికి రావడం జరిగింది. మరి నిజంగా మరి ఇంకా చెప్పాలి అంటే మరి తన యొక్క జీవితంలో తన జీవితము దేవుని మందిరం దగ్గరే, మందిర ద్వారం దగ్గరే మన బ్రతుకు అని నమ్ముకున్నాడు ఈ వ్యక్తి. హల్లెలూయా. దేవుని మందిరంలోనే గడపడం ద్వారా, దేవుని మందిరం దగ్గర గడపడం ద్వారాగానే మనకు ఆశీర్వాదం అని ఇతను నమ్మాడు. కాబట్టి తన జీవితము గొప్ప ఆశీర్వాదకరంగా మారిపోయింది నిజంగానే. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పటికైనా ఆయన మందిరం దగ్గర ఉంటే గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది. ఆయన మందిరంలో ఉంటే, ఆయన మందిరం ఎదుటుంటే గొప్ప దీవెన కలుగుతుంది. ఈ వ్యక్తి నమ్మిన వ్యక్తి అన్నమాట. మన జీవితాల్లో దేవుని వద్దకు వస్తున్నామంటే ఆయన సన్నిధిలో ఉన్నాం కాబట్టి ఎప్పటికైనా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు, మారుస్తాడని మనం ఒక నిరీక్షణతో కూడిన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. మన విశ్వాసంలో నిరీక్షణ లేకపోతే మరి ఒకవేళ విశ్వాసం అనుకుంటే చేతిలో నరాలు నిరీక్షణ అనుకోండి. మరి విశ్వాసం ఉంది, చేతిలో నరాలు ఆశ అనుకుంటే, ఆశన నిరీక్షణ ఇంచుమించు ఒకటే అర్థాలు ఇంచుమించు. మరి ఆ యొక్క నిరీక్షణ లేదనుకోండి, ఈ చెయ్యి ఉన్న ప్రయోజనం ఉంటుందా మామూలుగా? కాబట్టి మరి ఓన్లీ ఆ నరాలు ఉన్నా కూడా పనిచేయదు. మరి కాబట్టి దేవుని సన్నిధిలో ఈ విశ్వాసం ఈ నమ్మికను గుర్తిరిగి మరి దేవుని సన్నిధిలో విశ్వాస సహితంగా మన జీవితాన్ని నడిపించుకోవాలి. హల్లెలూయా. విశ్వాస సహితంగా, అందుకే మరి అలాంటి విశ్వాస సహితంగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ దైవజనులు వచ్చి అడుగుతున్నారు, అబ్బాయి మరి వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ మాకు కలిగిందే మీకు ఇచ్చున్నామన్నారు. వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏమి ఇవ్వబోతున్నారా అని వాళ్ళ వైపు దృష్టి కలిగి ఉన్నాడట. హల్లెలూయా. ఆశ కలిగి ఉన్నాడు, మరి ఒక దృష్టి కలిగి ఉన్నాడు. మరి ఆ మాట చదవండి ఒకసారి. కొంచెం వెనక్కి రామ్మా, పైకి రా, కొంచెం పైకి రావచ్చు. కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. హల్లెలూయా. హల్లెలూయా. మందిరానికి వచ్చినప్పుడు మన పక్క వాళ్ళని చూడాలా, లేకపోతే దైవజనులను చూడాలా?
మినిమం కామన్ సెన్స్ అది. మామూలుగా మనం ఎవరికి చెప్పక్కర్లేదు. మరి మనం ఎదురుగుండా పులిపీటకి ఎదురుగుండా కూర్చుంటామా లేదా ఇలా తిరిగి కూర్చుంటామా? ఎదురుగుండా పులిపీట ఎదురుగుండా కూర్చున్నాం, కాలు చాపి కూర్చుంటామా? కాళ్ళు కుర్చీ మీద ఎత్తుకుని కూర్చుంటామా పార్కులో కూర్చున్నట్టు? కానీ అలా కూర్చోకూడదు. మనం చర్చిలో ఉన్నామంటే చర్చిలో ఉన్నట్టే ఉండాలి. నీకు కాళ్ళు నొప్పి వస్తే వెనక్కి వెళ్ళు, లేదా కింద ఎక్కడైనా కూర్చో, అటు ఇటు లేదా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవాలి. కానీ కాళ్ళు ఎత్తి కూర్చుంటాం కానీ, లేదా కాళ్ళు కుర్చీ మీద ఇంకో కుర్చీ మీద వేసి కూర్చోవడం కానీ ఇర్రెస్పెక్ట్నెస్ అంటారు. అది ఇండిసిప్లిన్ అనమాట. పూర్తిగా అది చాలా అది వల్గర్గా ఉన్నట్టు ఉంటుంది ఆ పనులు. చాలా అది దరిద్రం అనమాట. దాని ద్వారా మనకు ఆశీర్వాదం రాదు. చాలా దరిద్ర వేషాలు అనమాట. చాలా భయంకరమైనవి. మందిరంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా కాలు కుర్చీ మీద ఇటు కూర్చుంటాం ఒకటి, కాలు జాపి కూర్చోవడం ఒకటి, పెద్ద పెద్ద తేనుపులు తేనపడం ఒకటి. అది ఇలాంటి చెప్పకూడదు. కానీ మనం కాబట్టి ఈ మాటలు చెప్తున్నాను. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నాం, ఈ జరుగుతున్నాయి కాబట్టి చెప్పాల్సి వస్తుంది. దేవుని బిడ్డలుగా అది నీకు ఒకవేళ ట్రబుల్స్ ఏదైనా ఉంటే కనుక డీసెంట్గా బయటికి మరి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయి చక్కగా ప్రజలకు డిస్టర్బెన్స్ లేకుండా నీ కార్యక్రమాలను చేసుకుంటే చాలా మంచిది. దేవుని బిడ్డలుగా అది మంచి పని. ఎందుకంటే మనం కాలు చాపు కూర్చోవడం కానీ, కాళ్ళు మరి కుర్చీ మీద ఎక్కి పెట్టి కూర్చోవడం కానీ, లేకపోతే ఏదో ఒక వ్యాపకం కలిగి ఉండడం కానీ, ఇలాంటివి మందిరంలోకి వచ్చిన తర్వాత నువ్వు మందిరంలోకి వచ్చావంటే దృష్టి దేవుని సేవకుడి మీద ఉండాలి. దృష్టి ఎవరి మీద ఉండాలి మామూలుగా? ఎందుకంటే దేవుడి సేవకుడి మీద ఉండాలంటే దేవుని వాక్యం చెప్తాడని, లేకపోతే అధ్యక్షత ఎవరు నడిపిస్తున్నారు. మరి మందిరంలోకి సభలో కూర్చున్నాం, మరి స్టేజ్ మీద ఏం జరుగుతుందో అది చూస్తే బాగుంటుంది. కానీ మనం మాట్లాడుకుంటూ కూర్చుంటే బాగోదు కదా. మరి ఒక సభకే అలాంటి నియమాన్ని ఒక జనరల్ సెక్యులర్ ఆ యొక్క మీటింగ్లోనే మనం ఒప్పుకోం. మరి అట్లాంటిది మరి దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఎంత డిసిప్లిన్గా చక్కగా కూర్చోవాలి కదా. దైవ సన్నిధిలో కూర్చున్నాం. మీకున్నటువంటి కొన్ని శరీర బలహీనతలను బట్టి ఇక్కడ చైర్స్ అవి అలర్ట్ చేయబడతా ఉన్నాయి. మరి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మీకు వచ్చిన ఈ ఫెసిలిటీని దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా దాన్ని ఉపయోగించుకోవాలి. చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా అంటే గౌరవప్రదంగా ఉపయోగించుకోవాలి. ఎంత మాత్రం కూడా ఇది వల్గర్గా చేసుకోకూడదు. ఇది కాలేజీ లేదా పార్క్ అదే టైంపాస్ ప్రదేశం కాదు కదా. దేవుని సన్నిధికి దేవుని పద్ధతిలో ఉంటే చాలా చాలా బాగుంటుంది. దైవ సన్నిధిలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉండేటువంటి ఆ యొక్క వస్త్రధారణ కూడా చాలా చక్కగా మరి వాక్యంలో రాయబడింది. అవన్నీ కూడా వస్త్రధారణ నిమిత్తం కూడా చక్కగా రాసుకొచ్చాడు దేవుని యొక్క వాక్యంలో అనేక విషయాలు. మరి బలిపీఠం ఎక్కే వేళ, మెట్లు ఎక్కే వేళ మన దిగంబరత్వం కనబడకూడదట. బలిపీఠం మెట్లు గుండా ఎక్కే వేళ మన దిగంబరత్వం కనబడకూడదట. కొంతమంది వస్త్రధారణ కూడా చాలా భయంకరంగా చేసుకుని వస్తూ ఉంటారు. వస్త్రధారణ కూడా చాలా ఇదిగా చేసుకుని వస్తూ ఉంటారు. వాక్యంలో ఉన్నాయి లేని మాటలు పాస్టర్ గారు చెప్పి వాళ్ళు విరోధం తెచ్చుకోరు. ఎందుకంటే మీతో 4 చక్కటి మాటలు మాట్లాడితే మరి చక్కగా ఫ్రీగా ఉంటుంది. దాన్ని ఎందుకు మనం పోగొట్టుకోవాలి? మంచి రిలేషన్షిప్ని ఎందుకు పోగొట్టుకోవాలి? ఎందుకు అని అంటే లౌకికాన్ని అలౌకికంతో వేరు చేయడానికి యాజకుడికి దేవుడు బాధ్యత పెట్టాడు. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క బాధ్యతలో భాగంగా బలిపీఠం ఎక్కే వేళ, బలిపీఠాన్ని పట్టుకునే వేళ, బలిపీఠం సంబంధమైన పరిచయం చేసే వేళ ఈ యొక్క నియమాలన్నీ కూడా తప్పకను పాటించలేకపోతే ఉత్తరవాదులు మీరే. ఎందుకంటే మనం మందిరంలో ఉండేటప్పుడు ఖచ్చితంగా నాయకుడి మీద దృష్టి పెట్టాలి. మా తట్టు తేరి చూడమన్నప్పుడు ఈ వ్యక్తి ఎప్పుడైతే పేతురు అలా చెప్పాడో
ఈ ఈ యొక్క మరి కుంటివాడు మరి వారి తట్టు ఏమైనా దొరుకుతుందేమో అని చూస్తూ వచ్చాడు. మా తట్టు చూడమని ఎన్నిసార్లు చెప్తూ ఉంటాం వాక్యంలో. ఎవడ పని వాడు చూసుకుంటూ ఉంటారు. ఏదో ఆలోచన ఉంటారు కొంతమంది, అందరు కాదులేండి, కొంతమంది ఏదో ఒక ఆలోచనలో ఉంటారు. దేవుని సేవకుడిని తట్టు ఒక దైవజనుడు మంచి మాట చెప్పాడు. దేవుని సేవకుడు పలికేటువంటి మాటలో ఉన్నటువంటి శక్తి ద్వారా దేవుడు ఆశ్చర్యకరంగా మనల్ని స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా ఇది చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఆ మాట నేను నూతన మొత్తం సృష్టి చేసింది ఆ మాటే మనల్ని నూతన సృష్టిగా చేస్తూ ఉంది. హల్లెలూయా. ఈ సృష్టి అంతటినీ కూడా ఆ మాట అనే శబ్దమే సృష్టిగా చేసింది. ఆ మాటే నీ లోపల ఏదో ఒక ప్రత్యక్షతను రిలీజ్ చేస్తుంది. హల్లెలూయా. ఏదో ఒక తలుక్కుమని ఒక ఆలోచన, ఒక తలంపు ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా ఆయన కొరకు నిలబడే వ్యక్తులుగా దేవుడు ఏర్పాటు చేసిన ఈ అద్భుతమైన తరుణాల్లో ప్రభువు తట్టు తిరుగుతూ ప్రభు ఇచ్చిన ఆయన వాక్యం ఏదై ఉంటుందో అది స్వీకరించడానికి ఒక సిద్ధపాటుతో కూడిన మనసు మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. మరి మా తట్టు చూడండి, మరి పేతురు యోహానులు చెప్పినప్పుడు ఆశ్చర్యకరమైన రీతిగా మరి అతను స్పందించి వాళ్ళ దగ్గర ఏదైనా దొరుకుతుందేమో అని మరి మామూలుగా ఆయన వైపు చూశారట. ఎప్పుడైతే ఆ విధంగా వాళ్ళు చూస్తున్నారో, మరి వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ మాకు కలిగినది మీకు ఇస్తున్నాము, యేసుక్రీస్తునామమున లేచి నడవమన్నారు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విధంగా చెప్పాడో దేవుని సేవకుడు ఆ యొక్క మాటను బట్టి దేవుని శక్తి విడుదలై అక్కడ ఆ మాట వాళ్ళు విన్నారు కాబట్టి, ఆ మాట అతడు విన్నాడు కాబట్టి లేచి నిలబడి ఆ చీలమండలంలో బలం ఏర్పడి అతడు లేచి నిలబడి మరి దేవుని నామాన్ని మహిమపరిచాడు. హల్లెలూయా. గంతులు వేస్తూ దేవుని నామాన్ని మహిమపరిచాడు. హల్లెలూయా. దేవుని మాట ఎప్పుడైతే మనస్పూర్వకంగా మనం వింటామో మన ఆత్మలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. కూషు దేశస్థుడు తన యొక్క రూపాన్ని మార్చుకోలేడు, చిడతపులి తన రూపాన్ని మార్చుకోలేదు. కానీ మరి మనం కూడా అట్లాగే మన జీవితాలను మార్చుకోలేము. కానీ యేసయ్య మాట వింటే మన జీవితము మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటే మనల్ని నూతన సృష్టిగా మారుస్తుంది. ఆ మాటే మనల్ని బ్రతికిస్తుంది. ఆ మాట మనల్ని ఆదరిస్తుంది, ధైర్యపరుస్తుంది, ఆశ్చర్యకరమైన స్వస్థత కలిగిస్తుంది. హల్లెలూయా. మరి ఆ వ్యక్తికి ఒక్క మాటలో సందేశం ఆ వ్యక్తి జీవితంలో స్వస్థత కలిగింది. హల్లెలూయా. నువ్వు దేవుని వాక్యమే దృష్టి పెడితే ఇన్ని అద్భుతాలని దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. ఒక స్వస్థతా ప్రార్థన నడిపిస్తున్న దేవుని సేవకుడు నా సభలో మరి చాలామంది వస్తున్నారు కదా ప్రభు, మరి కొంతమంది స్వస్థత పొందుతున్నారని మరి బాధపడుతూ దుఃఖపడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడట. దేవుడు చెప్పాడట, మరి ఆ కొంతమంది స్వస్థత పొందుతున్నారు అని అంటున్నప్పుడు ఎవరైతే ఆయన వాక్యమే దృష్టి ఉంచుతాడో వాళ్ళకి స్వస్థత కలుగుతుందట. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన ఎందుకంటే ఆయన వాక్కు పంపి ఆయన స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వాక్కు పంపి స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన మాట స్వస్థపరుస్తుంది. వాక్యానుసారంగా వాక్యరూపి అయి మన మధ్య దేవుడు వర్తమానంలో సంచారం చేస్తాడు. హల్లెలూయా. ఎవరిని దేవుడు దర్శిస్తాడో, ఏ వాక్యం ద్వారా ఎలా మాట్లాడతాడో మనకు తెలియదు. ఆయన వాక్యం మీద మనం దృష్టి పెట్టుకుంటే కనుక దేవుడు ఆశ్చర్యకరమైన రీతిగా మనల్ని స్వస్థపరిచి విడిపించే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం వింటున్న నీవు ఒక శ్రద్ధ కలిగి దేవుని వాక్యం వింటే ఈ కుంటివాడికి ఎలాంటి స్వస్థత కలిగిందో నీ జీవితంలో కూడా అలాంటి స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వాక్యమే దేవుని చిత్తం. ఆయన చిత్తం ఆయన వాక్యంలో దేవుడు వెల్లడిపరుస్తాడు. హల్లెలూయా. ఆయన చిత్తానుసారంగా అప్పుడు నువ్వు ప్రార్థన చేసావు అనుకో, గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. ఆయన చిత్తానుసారంగా నువ్వు జీవించావు అనుకో, నీ జీవితం ఆశ్చర్యకరంగా స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఆయన చిత్తం నెరవేర్చబడడానికి మందిరంలోకి వచ్చిన తర్వాత ఆయన వాక్యం మీద దృష్టి పెట్టాలి. హల్లెలూయా. ఆ వాక్యం చెప్పేవాడి మీద కూడా కొంచెం దృష్టి పెట్టాలి. హల్లెలూయా.
మరి పెడితే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. ఈ కుంటివాడికి స్వస్థత కలగడానికి కారణం ఏంటంటే ఆ వ్యక్తి వాక్యం చెప్పే వ్యక్తి మీద కాస్త దృష్టి పెట్టి వింటా ఉన్నాడు. హల్లెలూయా. వింటున్నప్పుడు ఏమైపోయిందంటే ఆటోమేటిక్గా ప్రయత్నం మొదలైంది. హల్లెలూయా. లేచి నడవమంటే ప్రయత్నం చేశాడు. వెంటనే తన విశ్వాసంతో చేసిన ప్రయత్నానికి చీల మండలము బలం పొందిందట. హల్లెలూయా. మరి నీ నిర్జీవమైన క్రియల్లోంచి నువ్వు బయటికి రావాలని అంటే, పాప సంబంధమైన ఆ క్రియల నుంచి నువ్వు బయటికి రావాలంటే, లోక సంబంధమైన విధానం నుంచి నువ్వు బయటికి రావాలంటే, తీక్షణంగా నువ్వు వాక్యం విని ఆ వాక్యాన్ని అనుసరించి నువ్వు ఆత్మ సంబంధంగా విశ్వాసంతో ప్రయత్నం చేస్తే నిర్జీవమైన నీ యొక్క ఆత్మీయ జీవితము నూతనమైన జన్మ అనుభవం గుండా వెళ్తుంది. హల్లెలూయా. ఆయన పునరుద్ధాన శక్తి చేత నింపి ఆశ్చర్యకరంగా నీ బ్రతుకులో మార్పు ఏర్పడుతుంది. హల్లెలూయా. అనేకులకు దీవెనకరంగా మారిపోతావు. నువ్వు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా మారిపోతావు. ఈ కుంటివాడు అలాగే ఆ ప్రాంతానికి గొప్ప అట్రాక్షన్గా మారిపోయాడు, గొప్ప సెలబ్రిటీగా మారిపోయాడు. మరి తన జీవితంలో అందరూ అడుగుతున్నారు, అందరూ వెతుకుతున్నారు, అతన్నే చూస్తున్నారు. ఎందుకంటే ఎలా జరిగింది ఇలాంటి కార్యం, ఎలా మారాడు, ఎలా స్వస్థత కలిగింది, ఎలాంటి అద్భుతం జరిగింది, అందరూ కూడా చెవులు కోరుకుంటూ ఉన్నారు. ఏదో పేరు తెచ్చుకోవడానికి మరి చాలామంది తపన పడిపోతూ ఉంటారు. కానీ నిజంగా ఎవరైతే మారు మనసు పొంది నిజమైన ఆత్మీయ జీవితం జీవిస్తారో వారి జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేయడం ద్వారా వారిని దేవుడు గొప్ప మరి నిజంగా నక్షత్రాలుగా పిలిచాడట దేవుడు. హల్లెలూయా. మీరు లోకంలో నక్షత్రాలు, లోకంలో మీరు దేవుని యొక్క జ్యోతులుగా ఆయన మనల్ని పిలిచాడు. కాబట్టి మిమ్మల్ని చూసి మిమ్మల్ని బట్టి అనేకులు మార్పు నొంది దేవుని వైపు తిరగడానికి ఆస్కారం ఉంటుంది. అనేకులకు మనము దీవెనకరంగా మారిపోతాం, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతాం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈ కొద్ది మాటలకు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఇది నాన్న ప్రతి ఒక్కరు కూడా మోకరించగలిగితే మోకరించి ప్రార్థనలో ఏకీపించండి. దేవుని జీవితం అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. 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 నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభు నీ చిత్తం ఏదో గుర్తిరిగి నడవడం ద్వారా ప్రభు ఎంతో గొప్ప ఆశీర్వాదం ఉన్నదని, నీ చిత్తాన్ని గుర్తెరగాలని విషయాల్ని ప్రభు నీ చిత్తం గుర్తెరగడానికి మేము పాటించాల్సిన కొన్ని నియమాలని ప్రభు నేను తండ్రి కుంటివాణి స్వస్థత ద్వారా నువ్వు మాట్లాడుతూ ప్రభు తండ్రి నీ మందిరం దగ్గరే వాడు తండ్రి ప్రభు కనిపెట్టుకునే వ్యక్తిగాను ప్రభు వాడికి అనుకూలమైన పరిస్థితుల్లో కూడా నీ సన్నిధిలో ఉండాలని ఆశపడ్డాం. నీ సన్నిధిలో నీ పాదాల ఎదుట ఉండడానికి ఇష్టపడ్డాం. దేవుని సేవకుడు చెప్పిన మాట వినడానికి ఇష్టపడ్డాం. తద్వారా తర్వాత దాన్ని ప్రయత్నం చేయడానికి ఇష్టపడ్డాం. ఇలాంటి అద్భుతాల ద్వారాగా, ఇలాంటి మరి అద్భుతమైనటువంటి లోబడ్డం ద్వారాగా, అద్భుతమైన సమర్పణ, అద్భుతమైన తెగింపు, అద్భుతమైన ప్రయత్నం ద్వారాగా ప్రభా ఆ వ్యక్తి ఎట్లాంటి స్వస్థత పొందాడో కొన్ని మాటలను బట్టి ప్రభా నువ్వు నేర్పించి ఉండగా బిడ్డలకి గ్రహింపును జ్ఞానాత్మను దయచేసి విత్తబడిన వాక్యం ద్వారా ప్రభా ప్రతి ఒక్కరిని దర్శించి బలపరచమని, విత్తబడిన ఈ వాక్యము ఒక్కొక్కరి జీవితాల్లో ప్రభా ఫలింపచేయమని, నీ అభిషేకం నీ ఆశీర్వాదం దీవెన దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.